జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమండి, అటు చూడండి ఒకసారి. చూసారా, ఆద్య వల్ల రామలక్ష్మి పాడవుతుందన్నారు. కాని రామలక్ష్మి వల్ల ఆద్య మారిపోతుంది. అదే జరిగితే మీ అమ్మాయి వల్ల అమెరికా అమ్మాయి మారిందని అందరూ మెచ్చుకుంటారు. అది భవిష్యత్తులో జరగొచ్చు, జరగకపోవచ్చు వదినా. ఇప్పుడేం జరగాలని మీ ఉద్దేశం? అర్థం చేసుకుని మన్నించాల్సింది మీ అన్నయ్య గారు. రామలక్ష్మి, ఆద్య ఇద్దరూ ఒకే గదిలో ఉంటే సీనుకు కూడా వేరే గదుంటుంది. పూజ చేసేటప్పుడు అది భగవంతుని ముందు ఎవ్వరూ నటించలేరు. దేవుళ్లాంటి మా అన్నయ్య దగ్గరే ఆ పిల్ల ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుగా. దయచేసి నువ్వు అర నిమిషం అడ్డుపడకుండా ఉంటావా? ఏది మంచో ఏది చెడో ఆలోచించేటప్పుడు అభ్యంతరం చెబితే అనవసరంగా అనుమానించినట్టవుతుంది. అత్తయ్య గారు, పార్వతి అందరూ మౌనంగా ఉన్నారు అంటే నా మాట వింటున్నారనేగా. వినాల్సింది నేనేనన్నమాట. నా మాట విని మీరు నిర్ణయం తీసుకోమని కాదండి. నా మాట కాదనకుండా ఆడపిల్లల ఇద్దరి గురించి ఆలోచించమంటున్నాను. జానకి, నీది ఆశ, నాది ఆశయం, తనది ఆహం. ఏ నదైనా సరే చివరికి సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ రామలక్ష్మి అనే గోదావరిలోకి ఆద్య అనే సముద్రం కలుస్తున్నట్టుగా కనిపిస్తోంది. అలజడి, ఆటుపోట్లు ఉన్న కడలి ఉప్పెనగా మారి ముంచితే నష్టపోయేది మన ఆడపిల్ల మాత్రమే కాదు, అంతకన్నా జాగ్రత్తగా చూసుకుంటున్న మన ఇంటి పరువు కూడా. ఇది దృష్టిలో పెట్టుకుని రామలక్ష్మిని ఆద్య గదిలోకి పంపించు. గమనించు, నీ చెల్లెలికిచ్చిన మాట కోసం ఎంతో అపురూపంగా ఉన్న మన బంధాలను తెంచొద్దు, గుర్తుంచుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.